ఈ వ్లాగ్లో మీరు మా తిరుపతి అనేది మా శీకర్ది 3 గంటల కష్టం చూస్తారు. సో 3 గంటల కష్టం ఏంటి అంటే ఈ మంచం వేయడానికి వాళ్ళు ఇంచుమించు 3 నుంచి 3.5 గంటలు కష్టపడరు. సో అది ఆ 3 నుంచి 3.5 గంటల్లో తీసిన వ్లాగే ఇది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. అందుకే వ్లాగ్కి చెప్పడం కూడా అలా చెప్పాను అనమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో పిల్లలు ఆల్రెడీ మంచిగా తినేసిర్రు. మా అక్షయ్కి మంచిగా చాలా ఇష్టం. అందులోనూ మా గాలిపల్లి మంచిగా ఇంకా బాగుంటుంది. సో పిల్లలు శేఖర్ ఆల్రెడీ ఒక ఫుల్ తెచ్చుకొని తినేశారు. మరి అమ్మే తిరుపతి బయట ముచ్చపెడుతూ వాళ్ళు తినలే కాబట్టి మళ్ళీ ఇంకో హాఫ్ తెప్పించారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, చేపల పులుసు చేశారు కాబట్టి నేను తినలేదు. నేను పక్కన కూర్చొని వాళ్ళేమో తినేశారు. నిజంగానే చాలా బాగుంటుందండి ఇతను చేసే మంచిగా. కానీ ఎవ్రీ టైం చెయ్యడు. అప్పుడప్పుడు కొన్ని నెలలు చేయరు, అప్పుడప్పుడు చేసినప్పుడు బాగానే ఇస్తారు. సో మొన్న మేము తెచ్చుకున్నప్పుడు అంత టేస్ట్ లేదు. సో అంత బాగాలేదు. కానీ ఈరోజు మళ్ళీ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ముక్కలు తిన్నాను కాబట్టి. కరెంటు పోతుంది వస్తుంది. సో ఇక్కడ పెట్టింది ఛార్జింగ్ లైట్. లోపల మాకు కిచెన్లో ఒకటి, ఇంటి వెనకాల బాత్రూమ్ దగ్గర ఒకటి ఛార్జింగ్ లైట్ ఉంటుంది. సో అది పెట్టామన్నమాట. కరెంటు ఎంత ఫ్రస్ట్రేట్ చేస్తుందంటే అంత ఫ్రస్ట్రేట్ చేస్తుంది. చాలా చిరాకు వస్తుంది కరెంటు పోవడం వల్ల. సో ఇంకా పోవడంతో పాటు మీ అందరూ తెలుసు, మా లైన్ పోయి పక్కో లైన్ ఉంటుంది. కానీ దేవుడి దయ ఆ రోజు అందరిది పోయింది. కొంచెం మనసుకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎవరి ఇంట్లో లేదు కాబట్టి మనకొక్కరికే పోయినదన ఫీలింగ్ ఉండదు. సో ఈ మంచాలు ఈ మధ్య కరెంట్ ఎక్కువ పోతుంది. మా శేఖర్కి హైదరాబాద్కి వెళ్దామంటే ఇంకో 2-3 రోజులు ఉందాం అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది. సో ఉండాలంటే ఈ కరెంటు పోయినప్పుడు వచ్చి బయట మంచాలు వేసుకుని పడుకునేట్టు ఉండాలి. సో ఇల్లందుకుంటు నుంచి మంచాలు నేయడానికి మేము ఇవి తెచ్చామన్నమాట. ఏడిది నాకు వీటిని ఏమంటారు, మంచం నేయడానికి మగ్గమా నవార్ తెచ్చినాము. మనకి 300కి 2 అన్నమాట. యాక్చువల్లీ ఇది 2 కలిపి ఒక కట్టలాగా 2 వస్తాయి. అవి కలిపి ఒక మంచానికి సరిపోతాయి అన్నారు. బట్ ఎట్ ద ఎండ్ సరిపోలే. సో ఫస్ట్ అయితే మరి అమ్మే పడుకున్న మంచం ఏమో జోల మంచం. ఆల్రెడీ దాని వరకు పాడైపోయింది. ఈ పాడవడానికి మెయిన్ కారణం మా పిల్లలు. ఎంతసేపు దాంటి మీదనే దుంకుతూ ఉంటారు. రితు, తేజు, లవి వీళ్ళు ముగ్గురేనండి. మా అక్షయ్ ఎక్కువ మంచాలతోటి ఆడనమాట. సో దానికి ఈ నవర్ అల్లాలంటే అల్లం తెలిసిన వాళ్ళు ఉండాలి. సో మా రమ్య వాళ్ళు వస్తున్నారని తెలిసిన వెంటనే వెళ్ళి తీసుకొచ్చాం అనమాట. సో మా తిరుపతి అన్నకి అల్లడం వచ్చట. మా మామయ్య ఉన్నప్పుడు మా తిరుపతి అన్నీ అల్లాడంట. ఆ మధ్య పోయినప్పుడు నేను లేను, అప్పుడు మా తిరుపతి అన్నీ అల్లాడంట. సో మళ్ళీ ఇప్పుడు మనకి ప్లాస్టిక్ నవర్ ఏంటంటే మనం టైట్ చేసుకోలేము. ఇందాక మనం కట్ చేసాం చూడండి, అది ఇదైతే మనం టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, నేను చిన్నప్పటి చలి ఏం నవర్ మంచాల్లో పడుకోలేదు. మా ఇంట్లో అసలు మంచాలే ఏమి ఉండకపోయేది. మా నాన్నమ్మకు ఒకదానికి పీట ఉండేది. మేము కింద పడుకోవడమే అలవాటు అన్నమాట. సో ఇది చూడండి, ఇది మనకి ఆ ప్లాస్టిక్ అంతా కట్ చేయగానే మంచిగా ఇక్కడికక్కడికి లొడలోడ అయిపోయింది. లొడలోడ అంటే ఎటు ముడితే అటు కింద పడేటట్టు తాగుబోతు లెక్క బిహేవ్ చేసింది అనమాట. ఇటు అటు ఇధర్ గయా మే ఉధర్ గయా జానే కామే కిధర్ గయా ఆ పాట వేసుకుంది మంచం. ఇటు నొక్కితే ఎటుపోతుంది, అటు నొక్కితే అటుపోతుంది. సో మా అత్తయ్య వాళ్ళు కొంచెం దాన్ని సుత్త కొట్టి సెట్ చేస్తారు. ఆ తర్వాత మా తిరుపతి అన్నాడు, మంచము ఇది నేసాక ఇది అల్లాక సెట్ అవుతుందని చెప్పేసి నేసుడు అని వస్తుంది. కానీ నేసుడు కాదు, అల్లుడు. సో ఇది అల్లాక సెట్ అవుతుంది, టైట్గా అటు ఇటు అల్లుతాం కాబట్టి స్టిఫ్ అయిపోతున్నారు. ఇది అల్లినాక ఎంత స్టిఫ్ అయిపోయిందంటే మన సైజు కంటే తక్కువ సైజ్ డ్రెస్ వేసుకుంటే ఎక్కడికక్కడ ఎట్లా ఆగిపోద్దో అట్లా అయింది మంచం. సో ఇదేంటంటే ఇందులో స్టార్టింగ్లోనే వీళ్ళు చిన్న మిస్టేక్ చేశారు. అది సగం మొత్తం అల్లుడైనాక గుర్తొచ్చింది. అదేంటిదో చెప్తాను. సో ఈ నవారు ఒక బండిల్లో 2 వస్తాయి. ఆ రెండు కూడాను అడ్డం పొడవుకి సరిపోతాయని అన్లన్న చెప్పిండు. ఎందుకంటే ఇది తెచ్చింది ఇల్లంతా కూడా అన్లన్న షాప్లోనే. సో చెప్పిండు. బట్ మాకు సరిపోలేదు, సగంలోనే ఆగిపోయింది. మరి సగం నుంచి దాన్ని అల్లాలంటే కట్టాలి. సో మనం ముడేస్తే అంత బాగుండదు, సెట్ అవ్వదంట. సో మా తిరుపతి అన్న ఇలాంటి పనులు చాలా బాగా వేస్తారు.
సో చూసిరా, నేను ఇంటి అల్లుడి నేను చేయకూడదు అన్నట్టుగా తను అనుకోరు అనమాట. సో మా తిరుపతి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో తర్వాత ఏంటంటే దీనికి దారాన్ని 4 వరుసలు పెట్టి ఒకదాని ఒకటి 2-3 వరుసలు పెట్టి కుట్టారనమాట. ఎంత స్టిఫ్గా కుట్టిరంటే మనం పడుకున్నా అది లూజ్ అయ్యి అసలు విరిగేదే లేదు అన్నట్టుగా కట్టిరనమాట. సో నాకున్నంతసేపు ఏంటంటే ఇది పాత నవరాత్రి తీయగానే ఇది లొడలొడ అయిపోయింది. ఇంకా దీని మీద పడుకుంటే నా వెయిట్కి ఇది ఆగిద్దా అని టెన్షన్ అయింది. అండ్ కోర్స్ నాకు ఈ మంచాలలో పడుకుంటే సరిగా నిద్ర పట్టది. నాకున్న బెడ్ది పరుపు బాగాలేక నేను ఈ మంచంలో పడుకుందాన్ని మునుపు పడుకుంటే ఒక్కవైపే పడుకోవాల్సి వస్తుంది. అది మధ్యలో జోలు అయితే బొందలో పడుకున్నట్టే ఉంటుంది. సో తేజి పుట్టినప్పుడు మా అత్తమ్మ అన్నది, పిల్లలకి పాలేయడానికి ఈజీగా ఉంటుంది నాన్న, ఈ మంచంలో పడుకో అనేది. బొందలో పడుకున్నట్టు ఉంటుంది అత్తమ్మ, నేను పడుకోను అనేదాన్ని. అలా అన్న ప్రతిసారి మా అత్తయ్య నన్ను కోప్పడేది, అలా అనకూడదు అని చెప్పేసి. కానీ ఏంటోనండి, నోటికి అద్దు పద్దు లేనట్టుగా నాకు అప్పుడప్పుడు కోపం వస్తే ఇంటినిగో కొంప అంట, ఈ లంకంత కొంప ఉందిగా ఎందుకు బయటికి పోడు అన్నట్టుగా మాట్లాడతా. సో ఇవి నేను తగ్గించుకోవాలి, ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది అన్న ఫీలింగ్ నాకు కూడా అప్పుడప్పుడు వస్తుంది. కానీ ఫ్లోలో అట్లా వచ్చేస్తుంది, ఏం చేయలేకపోతున్నాం. సో మొత్తానికైతే ఇది కుట్టుడు అయితే అవ్వలేదు. ఇది కుట్టుడు అయ్యేలోపు 3-4 సార్లు కరెంటు పోయింది. ఇంకో విషయం ఏంటంటే మధ్యలో వాన కూడా పడింది. వీళ్ళు చేసేదల్లా ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుడే అవుతుంది. వర్షం పడగానే ఇటు పెడుతురు, వర్షం కొంచెం తగ్గగానే ఇక తగ్గిపోయింది అని చెప్పేసి మళ్ళీ బయటికి తీస్తురు. ఏం జీవితం రా బాబు అనిపించింది. ఆ వర్షం వచ్చినట్టు లేదు, ఆగినట్టు లేదు. దట్టు అడిదిక్కోలకి ఎక్కువ వర్షం పడలే. చూడండి, రోడ్ కొన్ని సైడ్లు తడుతుంది, కొన్ని సైడ్లు తడిచిలేదు. కానీ మా గాలిపిల్లలో నేను ఇలా మీకు చూపిస్తాను చూడండి నైటు, అప్పుడు వీడియో తీయడానికి మాత్రమే బయటకు పోతాను. లేకపోతే నేను అడుగు తీసి అడుగుగా బయట వెయ్యను. వెళ్తే మా ఇల్లంతకుంటకి, ఓకే, ఇల్లంతకుంటలో కూడా ఎక్కువ బయట ఏం తిరగను. ఫస్ట్ నుంచి అది అలవాట్లేదు, పూణేలో తిరుగుతాను. సో తర్వాత ఏంటంటే మళ్ళీ కరెంట్ వచ్చింది. ఇలా నైట్ టైం కరెంట్ పోతూ వస్తూ ఉంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటి మీరు కామెంట్ చేయండి. తినాలి, లేకపోతే తినేటప్పుడు అందులో ఏ పురుగు విషయం పడుతో తెలీదు. సో ఇక్కడ మా తిరుపతి ఏంటంటే ఆ దారం అయిపోతే మళ్ళీ 20 రూపీస్ ఇచ్చి మళ్ళీ ఇంకో దారం నిమ్మంది మా అత్తయ్య, ఎందుకంటే దాన్ని కంప్లీట్ చేయాలి కదా. సో నేను స్టార్ట్ చేసేటప్పుడు 1 అవర్ హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది అనుకున్నాను. కానీ స్టార్ట్ చేశాక తెలిసింది ఇంత తతంగం ఉంటుందా, ఇంత భాగవతం ఉంటుందా అని అనిపించింది. ఇంతలో దాన్ని సెట్ చేసింది అల్లిందంత వాళ్ళే, కానీ నాకు ఎంత యాస్ట్ వచ్చిందో చూడ్డానికి కూడా యాస్ట్ వచ్చింది. ఇటు తిరిగి వచ్చి చూస్తే అది ఒడతలేదు, ఇటు తిరిగి వచ్చి చూస్తే అది ఒడుస్తలేదు. మా అత్తమ్మ కూడా ఈ కరెంటు పాడుగాను ఉంటేనే డక్కని పని అయిపోయేది, ఇది ఉంటలేదు పీక్తలేదు. సో మా తిరుపతి ఎర్లీ మార్నింగ్ 5 అట్లా బయలుదేరి వచ్చారండి. సో వచ్చారు, ఆయనకు నిద్ర లేదు, ఏం లేదు. తిరుపతికి నిద్ర కూడా వస్తుంది. ఊరికి కరెంటు పోతే అసలు లోపల పడుకోగలుగుతామా లేదా అని డౌట్ కూడా వస్తుంది. సో అందుకే ఎట్టి పరిస్థితి మంచం సెట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే రమ్య తిరుపతి దీంట్లో బయట పడుకున్నారు. కానీ వాళ్ళ బ్యాడ్లు నైట్ అంతా కరెంటు పోలేదు, జస్ట్ అది అల్లేటప్పుడు ఊకే ట్రిప్ అవ్వుకుంటూ వచ్చిందనమాట. అది వర్షం పడ్డం వల్ల. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఒకప్పుడు నేను 7th క్లాస్ అట్లా ఉన్నప్పుడు ఊళ్ళో కరెంట్ ఎక్కువ ఉండేది కాదు, ఊరికే పోతూనే ఉండేది, ఊరికే పోయేది. తర్వాత నేను 9th 10th వచ్చాక కరెంటు బాగా ఉండేది, అప్పచ్చలే ఉంటూనే ఉంటుంది. బట్ అయినా కూడా ఎండాకాలం పోతుంది. మరి ఎండాకాలం కరెంటు తీసేస్తే ఏమైనా బడ్జెట్ అవుతుందా నాకు తెలీదు, ఎందుకు తీసేస్తారో తెలీదు. వర్షాకాలం అంటే వర్షానికి అట్టే కరెంటు పోయింది అనుకోవచ్చు, కానీ ఎండాకాలం ఎందుకు పోతుందో కదా. మా ఋతువాడు తినేసిండు, తేజవాడు చిప్స్ తింటుంటే ఋతువాడు నాకు ఇస్తలేడని ఇంట్లో బోరుకుంటూ వాడి దగ్గర నుంచి ఒక్కొక్కటి తినుకుంటూ కూర్చుంటున్నాడు. సో మా అత్తయ్య మాక్షి తినేసాం అనమాట మేము. సో మా అత్తయ్య మాక్షి వచ్చి బయట కూర్చున్నారు. సో నేను కూడా కాసేపు కూర్చున్నాను. ఇంకా ఇంతలో ఇది ఏమంటారు అల్లడం ఒక సైడు మనకి అడ్డంలోకి కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఎవరైనా మంచం అల్లే వాళ్ళు ఉంటే మీకు ఐడియా రావచ్చు. ఇది ముందు పొడుగులో అల్లాలి, అడ్డంలో కాదు. సో అది అంతే. మా తిరుపతి అయ్యో రాజు తప్పు చేతిమిరా, పొడుగులో అల్లాల్సింది అడ్డంలా కాదు అన్నారు. తర్వాత ఏంటంటే శాంపిల్గా ముందు దీన్ని మొత్తం చుట్టి తర్వాత సెట్ చేయాలి, ఆ తర్వాత పొడుగులో చుట్టి తర్వాత సెట్ చేయాలి. ఎట్ ద లాస్ట్కి వస్తుంది మనకి రిజల్ట్ స్టేట్,
అప్పుడు దీన్ని ఎంతసేపు ఇగ్గి 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 టైట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎక్కువ కష్టపడేది మా తిరుపతి మాత్రమే. మేమేంటంటే జస్ట్ బిల్డప్ ఇస్తాం, అక్కడక్కడ తిరుగుకుంటూ. మా అత్తమ్మ కానీ మా రమ్య అయితే ఆమె మీటింగ్ లేదో ఆమె కత్తేదో, ఆమెమో ఆ మంచం ఆ జోల మంచంలో కూర్చొని ఆ మీటింగ్ వింటుంది. మా అత్తమ్మ కానీ నేను కానీ మా రమ్య కానీ మా శేఖర్ కానీ నా మాత్రమే జస్ట్ మమ అంటున్నాం. అక్కడ చేసేదంతా మా తిరుపతి. కానీ ఏంటంటే తోడుకుంటున్నాం. నాకైతే ఇలాంటి మా ఇంట్లో కానీ ఎవరింట్లో కూడా జరిగితే అదో క్యూరియాసిటీ, నేను ఎప్పుడు నేర్చుకుంటా, నాకు ఛాన్స్ ఇస్తే బాగుండు. మీ అందరూ తెలుసు మనకు ఆత్రం ఆగదు. సో అట్లా నేను అక్కడనే ఉంటాను అనమాట, అది అయిపోయేదాకా కూడా. సో తర్వాత ఇక్కడే మా తిరుపతి చెప్తాం, తప్పు చేసినమే ముందు అడ్డం వేసి ఆ తర్వాత ముందు పొడుగులో అల్లి ఆ తర్వాత అడ్డంలో అల్లాలి, అప్పుడు ఈజీగా అయిద్ది కళ్యాణి అని చెప్పేసి. ఈ మంచానికి ఇంత భాగవతాలు ఉంటే నాకు తెలియదు. దీనికంటే 2-3 పీటలు పడేసుకుంటే నయం అనిపించింది. మా ఇంటి వెనకాల ఒక పీట ఉంటుంది, అది ఎందుకు పెట్టారో తెలియదు, చాలా బరువు ఉంటుంది. అది ఇంట్లో వేసుకొని మా అందరికి సరిపోదని మా అత్తయ్య బయటను పెడుతుంది. సో ఇక్కడ మా అత్తయ్య బోటి కొడుతుంది. దీన్ని కడిగింది. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెడితే ఒకసారి అంటది, కర్రీ వండుతా ఒకసారి, ఫ్రిడ్జ్లో పెడితే ఒకసారి అంటది, కర్రీ వండుతా ఒకసారి. దాంట్లో నా సలహా కూడా అడుగుతుంది. నాకు అర్థమైంది అత్తయ్య ఏదో ఫిక్స్ అయ్యి సాటిస్ఫాక్షన్ లేక నా సలహా అడుగుతుంది, నీకు నచ్చింది చెయ్యి అత్తయ్య అని చెప్పిన. ఫైనల్గా కూర వండేసింది, బోటి కూర అక్కడ అవుతుంది. సో నేను పొద్దున కాఫీ ప్యాకెట్స్ తెప్పించిన. నాకు ఎంతసేపు నా ప్రాణం అంతా ఆ కాఫీ ప్యాకెట్లోనే ఉంది. నాకు ఏదైనా తినాలన్నా తాగాలన్నా ఉన్నా దాంట్లో నా ప్రాణం అంతా ఉంటుంది. సో మా అత్తయ్య కాఫీ తాగుతుంటే, సాయంత్రం చాయ్ తాగినావు, ఇప్పుడు అన్నం తింటావు, కాఫీ తాగకు లోపిద్ది అన్నది. సరే అన్నం తినేదాకున్నా, ఇప్పుడు కాఫీ తాగుతాను, సరే పోయి తాగుపో అన్నది. సో కాఫీకి నేను పెద్ద ఫ్యాన్ని కాదు, మేము అసలు కాఫీలే ఎక్కువ తాగం. మన చిన్నప్పుడు అయితే కాఫీలు తాగేటోళ్ళు బాగున్నోళ్ళు అన్నట్టు ఫీల్ ఉండేది కదా. ఏమంటారు, మా డాడీకి షుగర్ ఉండేది, మా డాడీ ఎక్కువ కాఫీ తాగేవాళ్ళు. బట్ మితిమీరి కాఫీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మా నాన్న టీ కానీ కాఫీ కానీ చాలా ఎక్కువ తాగే, ఒక రోజు 10-15 తాగేవాళ్ళు అనమాట. సో తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో అట్లా అనమాట. సో నాకైతే కాఫీని అసలు ఎప్పుడు తాగకపోయేదాన్ని. బట్ వన్స్ ఇన్ అ వైల్, అంటే ఏడాదికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి, దాన్ని వన్స్ ఇన్ అ వైల్ కాదు, ఇయర్స్ ఇన్ అ వైల్ అనొచ్చు, అవునా కదా. సో అట్లా బుద్ధి తెప్పించుకుంటాను. సో తెచ్చుకుంటే అది ఫేస్ ప్యాక్ కోసమే, కానీ ఎందుకో తాగుదే చేసుకోవాలనుకున్నాను అనమాట. సో ఇటు చూడండి, తర్వాత అడ్డం దీన్ని అడ్డం అల్లడం ఇంకా కష్టం. దాన్ని ఒక దానికి సొరియాలి. ఇక్కడ మా శేఖర్ గారు నేను హెల్ప్ చేసినట్టు చేసి ఏదో హెల్ప్ చేసినాం, ఇంకేదో పని పెరిగింది. 2 లైన్లు రాంగ్ అల్లం. సో వాటిని మళ్ళా తీయాల్సి వచ్చింది, అది వేరే పెట్ట. సో అంతా కలిపి పాపం మా తిరుపతి మా ఇంటి అల్లుడితోటి బోల్డ్ అంత పని చేయించుకున్నాం. ఆయనకేమో విపరీతంగా నిద్ర వస్తుంది, కానీ ఎక్కడ కరెంటు పోతుందని చెప్పి మా తిరుపతి కూడా దాని తొందర అల్లేస్తే పని అయిపోతుందని ఫీలింగ్ ఉండే. సో నా స్టైల్లో కాఫీ చూస్తాను. మీ అందరికి కూడా ఇప్పుడు మంచం వేసే చూసి మీకు కూడా చాలా ఎక్కువ కష్టపోయినట్టు అనిపిస్తుండొచ్చు కదా. సో మీరందరూ కప్పులు తెచ్చుకొని చెరింత కాఫీ పెడతా, మస్తు ఉంటుంది. చిక్కటి పాలతో పెట్టుకోవాలి కాఫీ వచ్చేసి. కాఫీకి ఇది బ్రూ అనుకుంటా, 10 రూపాయల పొట్లం తెచ్చిన. మేము పెద్ద డబ్బాలు తెచ్చుకోం. సో కొంచెం కాఫీ పౌడర్ వేసుకోవాలి, పాలలో ఆల్రెడీ చక్కెర వేసుకోవాలి, అందులో వేసుకోవాలి. రున్ పైకి కిందికి ఆ గిన్నెలకి వెళ్ళి ఆ గ్లాసులకి వెళ్ళి ఆ గిన్నెలకు వేసుకుంటూ తిప్పాలి. అప్పుడు ఇది బాగా మిక్స్ అయింది. అంటే కాఫీని ఛాయ్ లెక్క పాలేసి మరిగిస్తారా నాకు తెలియదు, నేనైతే ఇట్లే తాగుతాను తెలుసు. మా నాన్న ఇలాగే తాగేవాళ్ళు. సో నాకు అలాగే అలవాటైంది అనమాట. సో మొత్తానికి పక్కన పడితే ఇమీడియట్గా తుడిస్తే స్టవ్ క్లీన్ ఉంటుంది, దాంతోపాటు అత్తమ్మ తిట్టకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొంచెం పాలు కూడా మా అత్తమ్మ ఉన్న పాలని వంగిపోయినాయి అని ఫీల్ అయిపోతుంది. వై ఎందుకు అత్తమ్మలు మాత్రమే ఇలా థింక్ చేస్తావు అర్థం కాదు. సో బోటు దిక్కు ఉడుకుతూనే ఉంది. సో మన కాఫీ రెడీ అయిపోయింది. అమ్మమ్మ మనం కూడా తాగేసుకుందాం. కాఫీ తాగుతా కూడా చాలామంది అంచుకి బిస్కెట్ తింటారంట. సో మనకి అబ్బా మస్తుంది. మనకి అలాంటి అలవాటు లేవు, మనం ఏది వేసుకున్నది ఛాయల వరకే. సో ఇది బ్రూ మస్తు ఉంటుంది కదా. ఇది ఇన్స్టెంట్ కాఫీయా, ఫిల్టర్ కాఫీ అంటే ఏంటిది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మా ఫ్రెండ్ అనేది ఫిల్టర్ కాఫీ తాగినా ఫిల్టర్ కాఫీ తాగుతారు అంటే కాఫీని ఫిల్టర్ వేసుకుని తాగుతారా, లేకపోతే ఒక గిన్నె ఉంటుంది దానిలో వేసి వాటర్ పోసి డికాషన్ వస్తే అందులో పాలు పోసుకుని తాగుతారా. సో వీళ్ళది ఇంకా అయిపోలేదా అంటే ఇంకా అయితేనే ఉందట. సో దిస్ ఈజ్ ద పర్సన్
మా శేఖర్ గారు హూ మేడ్ మిస్టేక్ ఎట్ దిస్ ప్లేస్. సో ఇక్కడ మిస్టేక్ చేసింది. మా రమ్మి ఏమో ఆ మంచంలోనే కూర్చుంటుంది, అందులోనే పడుకుంటుంది, అందులోనే తింటుంది, అందులోనే కాల్ మాట్లాడుతుంది. సో ఇయర్ రింగ్స్ గురించి అడిగారు. సో మీకున్న డౌట్స్ ఫటాఫట్ అడిగేసేయండి, నేను సెపరేట్ వీడియో ఇస్తాను. ఇయర్ రింగ్ ఎన్ని గ్రాములు, గోల్డా కాదా, రింగ్ ఏది, చాలామంది కొన్ని వీడియోస్లలో ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కరెక్ట్ పిక్ పెట్టండి అక్క అని చెప్పేసి, సో అది డెడికేషన్గా వీడియో ఇస్తాను. సో చిట్చాట్ వ్లాగ్ లాగా. తర్వాత బోటి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ. సో ఇంత బుజ్జి గిన్నెలో నేను అలా కర్రీస్ వండలేను. మా అత్తే భలే వండుతారండి. నాకు ఏది వండాలో పెద్ద కడాయిలే ఉండాలి. అలా పావు కిలో కూర వేసినా పర్లేదు, కిలో కూర వండే కడాయిలోనే వండుతాను. నాకు అప్పుడే ఫ్రీగా ఉంటుంది, మెసల్నికి ప్లేస్ ఉంటుంది నాకు కూరగాయలు. సో ఫైనల్లీ ఇది అయింది. ఇది అయినాక కొంచెం పిచ్చి చేసింది. ఓ దిక్కు నిల్చున్నది గట్టిగా. ఇప్పటికి కూడా ఈ మంచం వేస్తే ఇట్లా స్తంభించిపోయినట్టు ఒక లేసి డిఫరెంట్గా ఉంటుంది. సో మనం కూర్చున్నాక బ్యాలెన్స్ అయ్యి సెట్ చూడండి, వంకర ఉంది దీని భంగిమ, ఇది ఇట్లనే ఉంది ఎందుకంటే టైట్గా వెళ్ళడం వల్ల. సో పాపం కష్టజీవులు చాలా కష్టపడరు. ఫైనల్గా 11:45కి 8కి స్టార్ట్ చేస్తారు. 8కి స్టార్ట్ చేస్తారు, 11:45కి ఇది అయింది. సో 3.5 గంటలు ఇన్ బిట్వీన్ మేము తిన్నాము, మేము ఇటాడు తిరిగినాము, కరెంటు పోయింది, ఇవన్నీ గ్యాప్స్ తీసుకుంటూనే ఫైనల్ ఇది అయిద్దా లేదా అని డౌట్ నాకు వచ్చింది. కానీ ఇదైతే అయింది. ఇంటి అల్లుడితోటి ఇవి చేయించుకుంటామా అంటే, ఇంటి అల్లుడు కంటే ఇంటి కొడుకులాగానే ఎక్కువ ఉంటాడు మా తిరుపతి అన్న. సో అల్లులు అట్లా కోపిస్టోళ్ళు ఎక్కువ ఉంటే చేయించుకోకపోదు మేము కదా. సో ఫైనల్లీ మంచం రెడీ అయినాక హాయిగా పడుకున్నామండి అందరం. సో అంతే, వీడియో ఎక్కడితో ఏం చేస్తాను, ఎలా అనిపించిందో కమెంట్లు చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. సో క్వశ్చన్స్ అడగమన్నాను కదా, సో మీరు అడగండి. నేను చిచ్చాడు అత్తయ్యతో కాదు, నేను ఓన్గా చిచ్చాడు వ్లాగ్ చేస్తాను. బాయ్.